మీ అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ మీ హై డిమాండ్ మీద ఈ రోజు తీసుకుని వచ్చాను. ఇది చాలా హై పేడ్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెషర్స్ కి మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే ఇంటర్వ్యూ మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది. వారంకి 4 రోజులు పనిచేయాలి, 40,000 జీతం. ఎస్, ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్. కంపెనీ వాడు కంపెనీ ల్యాప్టాప్ ఇస్తాడు మీకు. 4 డేసే పని చేయాలి. ఇంటర్వ్యూ మాత్రం చాలా టఫ్ లెవెల్లో ఉంటుంది. కమ్యూనికేషన్, కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ మీద ఉంటుంది. మూడు కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఈ మూడింటి మీద ఉంటుంది. చాలా మంది హై డిమాండ్ గా అడుగుతున్నారు, సార్ డేటా ఎంట్రీ అంటే నేను ఆల్రెడీ నిన్న చెప్పాను వీడియోలోని. నా దగ్గర ఉన్నది చాలా హై ప్రొఫైల్ ఒకటి ఉంది, డేటా ఎంట్రీ. 40,000, 4 రోజులు పని చేయాలి, కానీ చాలా టఫ్ గా ఉంటుంది ఇంటర్వ్యూ కానీ మీరు క్రాక్ చేస్తారంటే చాలా సింపుల్ మీకు జాబ్ చేయడం. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ల్యాప్టాప్ ఇస్తారు, వైఫై ఇస్తారు. ప్రతి నెల వైఫైకి రెంట్ కూడా వాళ్ళే పే చేస్తారు. చాలా ఈజీ అండ్ బెస్ట్ జాబ్. ఫుల్ టైం, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ మాత్రం క్రాక్ చేస్తే మీకు జాక్ పాటే. ఇది పెద్దది సింపుల్ వర్క్ అయితే కాదు. వర్క్ సింపుల్, ఇంటర్వ్యూ సింపుల్ అయితే కాదు. సో మీ డిమాండ్ మీద ఈ రోజు నేను తీసుకుని వచ్చాను 30 days ఛాలెంజ్ 7th డే కి వెల్కమ్. మై నేమ్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా, ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం లాంగ్ వీడియో, షార్ట్ వీడియో, వర్క్ ఫ్రమ్ హోమ్, ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్ని తెస్తూ ఉంటాను. ఫ్రమ్ లాస్ట్ సండే ఈ రోజు వరకు నేను ఆల్మోస్ట్ 7 వీడియోస్ తెచ్చాను. చాలా మంది దానికి ఆన్ రోల్ చేసుకున్నారు, జాబ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల నుంచి అమౌంట్ కూడా జనరేట్ చేశారు. కాంగ్రాట్స్ అమౌంట్ జనరేట్ చేసిన వాళ్ళకి. అండ్ నిన్న కొందరు కామెంట్ కూడా చేశారు, ఏంటంటే సార్ మీ వీడియోస్ 7th minute తర్వాత స్టార్ట్ అవుతుంది, రియల్ మ్యాటర్ 10 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు నా ఇంట్లో వంట ఏంటి, నా డ్రెస్ ఏంటి, సినిమా ఏంటి కోసం మాట్లాడుతున్నానా? జస్ట్ మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కదా మాట్లాడుతున్నాను. కొన్ని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మ్యాటర్ లో దిగడం బెటర్ కదా. ముందన్న సోది సార్ అంటున్నారు. ఒకటి చెప్తున్నాను భయ్యా, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం లేకపోతే పక్కకెళ్ళి ఆడుకోండి. క్లియర్ గా ప్రతి వీడియో చెప్తున్నాను. సీరియస్ గా ఉండేవాడు అన్ని మాటలు సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. నా డ్రెస్ కోసమో, నా ఇంటి కోసమో, నా హోమ్ టూర్ కోసం నేను మాట్లాడలేదు. దీస్ వీడియోస్ ఓన్లీ అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరే సీరియస్ గా ఉంటేనే ఎండ్ వరకు వాచ్ చేయండి, లేదంటే చెప్పినట్టు పక్కకెళ్ళి ఆడుకోండి. ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సీరియస్ గా ఉండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగా మీ సరౌండింగ్ లోని ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఇంటి నుంచి సంపాదించాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీకి నేను చూసుకోవాలనుకుంటున్నాను, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాను, అటువంటి వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కాస్త నాకు మోటివేట్ చేయండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ చేయండి. పనికిరాని కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వను. 10 నిమిషాల తర్వాత మీ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది, 4 minutes తర్వాత మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ కలెక్టర్ ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు నా వీడియో చూడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే మాట్లాడతా, మిగతా ఏ విషయం కోసం నేను మాట్లాడను. వంట, ఇల్లు, దేనికోసం నేను మాట్లాడను. ఓన్లీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం మాట్లాడతా. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం మీకు కావాలంటే ఎండ్ వరకు వాచ్ చేయండి, ఓకేనా? చాలా తీసుకుని వచ్చాను, ఇంకా చాలా తీసుకొని రావాలి. 30 days ఛాలెంజ్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మీ హై డిమాండ్ చాలా, ఎందుకంటే 100 కామెంట్స్ లోని ఒక 70-75 కామెంట్స్ సార్ డేటా ఎంట్రీ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, క్లారిటీగా వినండి. డేటా ఎంట్రీ మార్కెట్ లో కుప్పలు. టైంకి పేమెంట్ వస్తుందా రాదా డౌట్. మీకు తెలిసి ఉంటుంది, మార్కెట్ లో కుప్పలు డేటా ఎంట్రీలు పడి ఉన్నాయి. టైంకి పేమెంట్ వస్తుందా రాదా, పని చేయించుకున్న తర్వాత ఏమన్నా ఏంటంటారు, నా నంబర్ బ్లాక్ లో పెట్టేస్తారా, పేమెంట్ కట్టమంటారా? పెయిడ్ సర్వీస్ కూడా ఉంది, నా దగ్గర పెయిడ్ సర్వీస్ కూడా ఉంది, ఫ్రీ సర్వీస్ కూడా ఉంది. ఇది తీసుకుని వచ్చాను మీకోసమే మాత్రమే. దీనికి మీ సింగర్ పై చేయాల్సిన అవసరం లేదు, సింగల్ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ శుభ్రంగా క్రాక్ చేస్తే ఓన్లీ 3 points. కమ్యూనికేషన్, ఒకసారి క్లారిటీగా వినండి. నా మీద ఇంట్రెస్ట్ ఉంటే పెన్ పేపర్ పట్టుకోండి ప్లీజ్. 3 points. కమ్యూనికేషన్, మీ మాటలు ఇంగ్లీష్ లో బాగుండాలి. సెకండ్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. థర్డ్, కంప్యూటర్ నాలెడ్జ్, షార్ట్ కట్ కీస్, మొత్తం అంతా ఈజీగా రావాలి. ఒక 2 minutes 3 minutes ఇంటర్వ్యూ తీసుకుంటారు. టక ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తే 40,000. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా 40,000 రాదు. వారంకి 4 రోజులు మార్నింగ్ కూర్చుంటారా, నైట్ కూర్చుంటారా, 8 hours పని చేయాలి, ఫుల్ టైం చేయాలి. ల్యాప్టాపే కంపెనీ వాడు ఇస్తాడు, అండ్ వైఫై కూడా కంపెనీ వాడు ఇస్తాడు. వైఫైకి ప్రతి నెల బిల్లు లేకపోతే క్వార్టర్లీ బిల్లు కంపెనీ వాడే పే చేస్తాడు. మీకు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఈఎస్ఐ, పిఎఫ్ లేదు. మీరు ఏ ఫుల్ టైం జాబ్ లో చేసుకున్నా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేసుకోవచ్చు. దీనికి మీ
రియల్ జాబ్కి ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే దీనికి ఈఎస్ఐ పిఎఫ్ లేదు. కాబట్టి మీరు చేస్తున్నారని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. స్పెషలీ మీరు పనిచేసే చోట మీకు నమ్మకం ఉన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అరే నేను చేస్తున్నాను నువ్వు కూడా చేస్తావని అడగొచ్చు, తప్పులేదు. నేను అక్కడి నుంచి సంపాదిస్తున్నా ఇక్కడ సంపాదిస్తున్నాను అంటే దానికి మూన్ లైటింగ్ అంటారు. హెచ్ఆర్ కీవర్డ్స్ లో దానికి మూన్ లైటింగ్ అంటారు. అంటే రెండు చోట్ల ఒకే టైంలో సంపాదన, అది చాలా రాంగ్, చెప్పాలంటే చాలా రాంగ్. కానీ ఎవరు చేయట్లేదు ఈ మధ్యన. చెప్పకుండా చెయ్యండి. మీ పాకెట్ 40,000 వస్తే పక్కవాడు తెలియాల్సిన అవసరం ఏంటి? మీ బ్యాంక్ లో ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది తెలియాల్సిన అవసరం లేదు కదా, ఫస్ట్ పాయింట్. సో తెలియకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేయండి. మీ ఫ్రెండ్స్, నేబర్, చుట్టాలు, అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా మీలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఓకే ఇది డేటా ఎంట్రీ. దీని వర్క్ ఏంటి? పేపర్ పెన్లో క్లారిటీగా రాసుకోండి. ఒక 7-8 ఇమేజెస్ ఇస్తారు. ఒక 7-8 ఇమేజెస్ ఇస్తారు. ఒక ఇమేజ్లో సర్నేమ్ ఉంటుంది, ఒక ఇమేజ్లో ఫ్యామిలీ నేము, ఫుల్ నేము, వాళ్ళ పేరెంట్స్ నేమ్ ఉంటుంది, ఒక ఇమేజ్లో అడ్రస్ ఉంటుంది, ఒక ఇమేజ్లో ఫ్యాక్స్ నెంబర్ ఉంటుంది, ఇంకో ఇమేజ్లో వాళ్ళ లొకేషన్ ఉంటుంది, ఇంకో ఇమేజ్లో వాళ్ళ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఇంకో ఇమేజ్లో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఇంకో ఇమేజ్లోని వాళ్ళు అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన ఏదైనా ఐడి ప్రూఫ్స్, గ్రీన్ కార్డ్ ఏదైనా ఐడి ప్రూఫ్స్ ఉంటుంది. ఇది మీరు ఏం చేయాలంటే అన్ని ఇమేజెస్ నుంచి అసెంబుల్ చేసి ఒక ఎక్సెల్ షీట్లో తయారు చేయాలి, అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక చోటు నుంచి నంబరు, ఫ్యాక్స్ నంబరు, అడ్రస్, పిన్ కోడ్, ఏంటి వాళ్ళ గ్రీన్ కార్డ్ నంబరు అన్నీ తీసుకొని ఎక్సెల్ షీట్లోని అసెంబుల్ చేయాలి నీట్గా. ఒక ఎక్సెల్ షీట్లో ప్రాపర్గా తయారు చేయాలి. ఇదే పని. కొన్ని ఇమేజెస్ గట్టిగా ఇస్తారు. ఒక రోజుకి 8 అవర్స్లో 2000 డేటాస్ చేయాలి, 3000 చేయాలి, 1500 చేయాలి, 1000 చేయాలి, అలా ఇస్తారు. 8 అవర్స్ దానికి సరిపోతుంది. స్టార్టింగ్లో కొంచెం మీకు టఫ్గా అనిపిస్తుంది, కానీ చేస్తూ కుట్టి టైపింగ్ స్పీడ్ పెరిగేసరికి మీకు ఈజీగా ఉంటుంది. రాంగ్ చేస్తే దానికి ఎక్స్క్యూజ్ మాత్రం చాలా, అసలు యుఎస్ది కదా, యుఎస్ ఏమంటారు ఫ్రాంచైజ్ కదా, చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి ఆడుతూ పాడుతూ చేసే పని కాస్త చేసినప్పుడు మైండ్ పెట్టి పీస్ఫుల్గా చేసుకోవచ్చు. 40,000 ఈఎస్ఐ పిఎఫ్ లేదు, 40,000కి 40,000 మీ చేతికి వస్తుంది. సరిపోదా? 40,000 నాకు తెలిసి ఎక్కువే. వర్క్ ఫ్రమ్ హోమ్కి 40,000 ద బెస్ట్. ఇదే ఒకటి ఉంది నా దగ్గర ప్రెసెంట్ రన్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కొంచెం, ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ వస్తాయి మీకు చెప్పేసాను. కమ్యూనికేషన్, ఎంఎస్ ఆఫీస్ అండ్ మీ సిస్టమ్, కంప్యూటర్కి ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి కంప్యూటర్స్ మీద. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఆఫ్ ద డేటా ఎంట్రీ. శాలరీ ఇస్ 40. నేను మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏం చేయాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. చేశారా? ఈ యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నా వాట్సాప్కి డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవుతారు. దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే నేమ్, ఏజ్, లొకేషన్, క్వాలిఫికేషన్ ఈ 4 యాడ్ చేయండి. నేమ్, ఏజ్, లొకేషన్, క్వాలిఫికేషన్, నేమ్, ఏజ్, లొకేషన్, క్వాలిఫికేషన్ ఈ 4 రాసి మీ రెజ్యూమే అందులో యాడ్ చేసి పంపించండి, అంతే. నో మోర్ మెసేజెస్. నేమ్, ఏజ్, లొకేషన్, క్వాలిఫికేషన్, ఓకేనా? ఈ 4 రాసి జస్ట్ ఒక రెజ్యూమే మీది కింద పెట్టి థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, గ్రాడ్యుయేట్స్ ఇదంతా ఏం వద్దు. నాకు ఆ యూఆర్ కోడ్ స్కాన్కి పర్సనల్ నా నంబర్ ఉంటుంది, దానికి మీరు పంపించండి. ఇక్కడ వరకు క్లియర్? వారం 10 రోజుల లోపల మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. టెలిఫోనిక్ వర్చువల్ కాల్ వస్తుంది. యుఎస్ స్టాఫింగ్ వాళ్ళతో డైరెక్ట్ వర్చువల్ కాల్. ఫస్ట్ బేసిక్ లెవెల్ చూస్తారు, మీ ఇంట్రడక్షన్ క్వశ్చన్స్ అడుగుతారు. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ హాబీస్, యువర్ స్ట్రెంత్, యువర్ వీక్నెస్. దాని తర్వాత టెక్నికల్గా వెళ్తారు. ఎక్సెల్ షీట్ కోసం అడుగుతారు, ఎంఎస్ ఆఫీస్ కోసం అడుగుతారు, దాని తర్వాత సిస్టమ్ టెక్నికల్ కోసం అడుగుతారు. టెల్ మీ ద షార్ట్ కట్ కీస్ ఆఫ్ సో అండ్ సో, టెల్ మీ ద షార్ట్ కట్ కీస్ ఆఫ్ సో అండ్ సో అని అడుగుతారు. పర్సనల్ ఇంట్రడక్షన్లో 3-4 క్వశ్చన్స్ ఉంటాయి, టెక్నికల్లో 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. 2-3 మినిట్స్లోని కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. అది జడ్జిమెంట్ ఒక టీం చేస్తుంది. కాల్ చేసేవాడు ఒకడే, కానీ మీకోసం జడ్జిమెంట్ ఒక టీం చేస్తుంది. టీంలో 5 మెంబర్స్ ఉంటారు.
ఆ 5 మెంబర్స్ జడ్జ్మెంట్లోని 3 మెంబర్స్ ఓకే, 2 మెంబర్స్ నో అన్నా పర్లేదు, 3 మెంబర్స్ హైయర్ మెజారిటీ తోటి మిమ్మల్ని ఓకే అంటే మీకు ఒక మెయిల్ వస్తుంది, కాంగ్రాట్స్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ యూ అనేసి ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ వస్తున్నప్పుడు ఇష్టమైన దేవుడికి కొబ్బరి కొట్టించు. మెయిల్ వచ్చిన తర్వాత సెకండ్ మెయిల్లోని వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, స్కాన్ కాపీలోని మీ ఎడ్యుకేషన్, మీ ఆధార్, మీ పాన్, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఏమేమి కావాలో మొత్తం అంతా పంపించండి. పంపించిన 10-15 డేస్ తర్వాత అక్కడి నుంచి ఒక కిట్ వస్తుంది. కిట్లోని ఒక ల్యాప్టాప్ రూటర్ ఉంటుంది. ల్యాప్టాప్ మీరు ఓపెన్ చేసుకోండి, దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. రూటర్ ఏ కంపెనీది వస్తుంది, ఆ కంపెనీ వాడికి ఒకసారి ఫోన్ చేయండి, ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. కంపెనీ వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చేసి ఇన్స్టాల్ చేస్తాడు, ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుని కనెక్షన్ ఇచ్చేస్తాడు. మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చే మెయిల్లోని మీకు జాయినింగ్ ఎప్పటి నుండి, మీకు వర్కింగ్ అవర్స్ ఏంటి, మొత్తం అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోమవారం జాయినింగ్ 10 o'clock నుంచి మీరు 5 minutes బిఫోర్ 9:55కి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని టిఫిన్ గట్లా చేసుకొని శుభ్రంగా ఓపెన్ చేసుకోండి. వాళ్ళు మీకు జూమ్లో లేకపోతే దేంట్లో కాంటాక్ట్ అవుతారు, మీకు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. పేపర్, పెన్, బుక్స్ అన్ని పట్టుకోండి, పక్కన మీ ఉంచుకోండి. యాక్చువల్లీ నాకు తెలిసి కిట్లోని ఒక డైరీ, పెన్ సెట్ కూడా వస్తుంది, వాళ్ళే పంపిస్తారు నాకు తెలిసి. చిన్న తేడా కొట్టింది హ్యాండ్. సో వాళ్ళు పంపించిన కిట్లోని మీకు పెన్ను, డైరీ ఉంటుంది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఎలా పని చేయాలి స్టార్టింగ్ నుంచి, ఫ్రమ్ ద 0 లెవెల్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లారిటీగా వినండి, శుభ్రంగా పనిచేసుకోండి. ఇది సెలెక్ట్ అయిన వాళ్ళ కోసం నేను చెప్తున్నది. సెలెక్ట్ అవ్వలేదా బాధపడకండి, 30 రోజుల ఛాలెంజ్లో కుప్పల్ జాబ్స్ వస్తాయి, కుప్పల్ జాబ్స్. హై డిమాండ్. నాకు డేటా ఎంట్రీ కావాలనేసి చాలా మంది అడిగేసరికి తెచ్చా, కానీ దానికి ఉన్న పాజిటివ్ నెగిటివ్ కూడా చెప్పాను. మా ఫ్రెండ్ది కూడా డేటా ఎంట్రీ ఉంది, తక్కువ జీతమే కానీ ఆడుతూ పాడు తీసుకోవచ్చు, తను నాకు అప్రోచ్ అయిన వెంటనే అది కూడా మీకు పెడతాను. ఇది 40,000 కోసం జాబ్, ఫుల్ టైం. వారంకి 4 రోజులు, సోమవారం నుంచి లక్షవారం వరకు పనిచేయాలి. శుక్రవారం, శనివారం, ఆదివారం మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈ 40,000 జీతం జాబ్ చేసుకుంటే నాకు తెలిసి ఇంకో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 40,000 ఇస్ మోర్ ఇన్ ఫ్యామిలీకి చాలు. 20,000 ఖర్చు అయిపోయినా 20,000 మిగులుతుంది నెలకి, చాలా ఎక్కువ. సో మాటకి మీరు అడిగేసరికి నేను తీసుకొని వచ్చాను, వర్క్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయలేని వాళ్ళు ఇంకోసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. నేమ్, ఏజ్, లొకేషన్, క్వాలిఫికేషన్ ఈ 4 రాసేసి నాకు పంపించి మీ రెజ్యూమ్ నాకు డ్రాప్ చేయండి. నేను నా సైడ్ నుండి ఏముంటుందో వారం 10 రోజుల లోపల మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మీ వాట్సాప్లోని నాకు మెసేజ్ పెట్టచ్చు, సార్ ఐ రిసీవ్డ్ ఏ కాల్, మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నాకు చెప్పొచ్చు, నా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎక్కువ బోర్ చేయాలని నేను అనుకోలేదు. ఈరోజు శనివారం చాలా చాలా వర్క్ ఉంది. సో దిస్ ఈస్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ 30 days ఛాలెంజ్. మీ అందరికీ నచ్చుతుందని, సబ్స్క్రైబ్ చేయలేను సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని వీడియోస్ మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నమస్తే. అండ్ ప్లీజ్ మీలాగా జాబ్ చేయాలని అనుకున్న వాళ్ళు, జెన్యున్గా అమౌంట్ రావాలని అనుకున్న వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.